బీజేపీ నుంచి దూరంగా ఉన్న ఆ పార్టీ గురించి మాత్రం ఎప్పుడూ వ్యాఖ్యలు చేస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై స్పందించిన ఆయన కేవలం ఇద్దరు నేతలు కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య సమన్వయం కుదిరిన నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటెల, బండి సంజయ్ కలిసి పనిచేయడం మంచి పరిణామమే అయినప్పటికీ అంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటో కూడా నాయకత్వం ఆలోచించాలని సూచించారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ ఎన్నికలపై కూడా రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. 3 కార్పొరేషన్స్లో మేయర్ పదవులు గెలుస్తామని నేతలు చెబుతున్నారని, ముందు ఒక కార్పొరేషన్లో అయినా సగం కార్పొరేటర్ స్థానాలు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఎంత ఉందో వాస్తవంగా అంచనా వేసుకోవాలని, అతి విశ్వాసంతో ప్రకటనలు చేయడం వల్ల కార్యకర్తల్లో అయోమయం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరిస్థితిపైన రాజాసింగ్ స్పందించారు. అధ్యక్షుడి చేతులు కట్టేసి పనిచేయమంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పార్టీలో కొద్దిమంది నేతల వ్యక్తిగత ఈగోలు, అంతర్గత విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయని, ఈ విషయాన్ని ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే కేవలం అగ్రనేతల మధ్య రాజీ సరిపోదని, బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనివ్వాలని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న క్యాడర్ను పట్టించుకోకుండా ఒక్క వ్యక్తి చుట్టూ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత చర్చకు దారితీయగా, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కమలం పార్టీలో రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ్ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా, వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతో అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒక్కటే ఉన్నారు, ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్లు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనా చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందా లేదా చూస్తున్నారా? నో. మీడియాలో కానీ, మీటింగ్లో కానీ, పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం
అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి అంటే ఈ విధంగా పని తీరు చూస్తే నాకైతే కనబడుతుంది. రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష అయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ రామచంద్రరావు గారికి కొంతమంది ఆ అధ్యక్ష పదవిలో రావద్దు, కాంపిటీషన్లో మా రామచంద్రరావు గారికి కూర్చొని పెట్టినారు. ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పనిచేయాలి అని ఆయన పైన ఒత్తిడి చేస్తే రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు? రామచంద్రరావు గారు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా వరకు సీట్లు గెలుస్తే మీకు పేరు వస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న కార్పొరేటర్లో సగం వస్తే అది మొత్తం మీ పైననే రాలేస్తారు. అది మీరు చూసుకోండి. అందుకోసం కేంద్ర అధికారులకి మీరు డైరెక్ట్ మాట్లాడి, మీరు చేతు కట్టేసినారు కదా వీళ్ళు, ఆ వ్యక్తుల గురించి మీరు డైరెక్ట్గా కేంద్ర అధికారులకు చెప్పండి. మీరు ఫ్రీ హ్యాండ్గా తెలంగాణలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు పనిచేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. నా ఒక రిక్వెస్ట్ మా రామచంద్రరావు గారికి, అదేవిధంగా మా కేంద్ర అధికారులు కానీ, భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కానీ, వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్, ఒక వ్యక్తి గురించి ఆలోచన చేయకండి. మాలాంటి చాలామంది వచ్చినారు, మాలాంటి చాలామంది గాయబ్ కూడా అయిపోయినారు. హిస్టరీ మనం చూస్తే మాకు ఇష్టం కూడా లేదు, మీ భిక్షం కూడా మాకు అవసరం లేదు. కానీ రిక్వెస్ట్, నాలాంటి చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కసారి తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలి, కాషాయం రాజ్యం రావాలని చాలామంది కలలు చూస్తున్నారు. ఆ కలలు ఏ విధంగా మనము కార్యకర్తల ఆలోచనని ఏ విధంగా మనము సక్సెస్ చేస్తాం, దాని గురించి మీరు ప్లాన్ చేయండి. ఆ 2-3లో ఉంది కదా ఈగోయిజం, ఆ ఈగోయిజంని పక్క పెట్టండి. లేకపోతే కేంద్రంకి వీళ్ళు ఈగోయిజం వల్ల, వీళ్ళు రాజ్యం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది పార్టీకి, అది కేంద్ర అధికారులకు చెప్పాలని మా రామచంద్రరావు గారికి నా ఒక రిక్వెస్ట్.